దిస్ ఇస్ సాయి చరణ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్చి 27 వస్తే మెగా ఫ్యామిలీకి ఒక పండగబ్బా. అండ్ ఫ్యాన్స్ కానివ్వచ్చు, అసలు ఒక రచ్చ జరుగుద్ది. సేమ్ టైం రేపు మార్చి 27 అసలు మొగధీర రీ రిలీజ్ అండ్ అప్డేట్ల మీద అప్డేట్లు, 3 మూవీస్ అప్డేట్లు. అండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సేమ్ టైం యాంకర్ అండ్ యాక్టర్ స్వప్న చౌదరి గారు మన పక్కనే ఉన్నారనమాట. అండ్ అంటే చిరంజీవి ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టం. చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చినప్పుడు కూడా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి చాలా చక్కగా మాట్లాడి సన్మానం అయితే చేసి వచ్చిందనమాట. స్వప్న చౌదరి గారు మన పక్కన ఉన్నారు. మరిన్ని వివరాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నాను? సూపర్ సాయి, నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నాను అండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు? రామ్ చరణ్ గారి గురించి చెప్పాలి అంటే చిరుత నుంచి ఇప్పటి వరకు సో అన్ని సినిమాలు ఇష్టం నాకు. మెయిన్గా తన యాక్టింగ్ చూసి అంటే ఒకళ్ళ నటన నచ్చింది అనగానే ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు మైకేల్ జాక్సన్ గారి డ్యాన్స్ చూస్తే చాలామంది ఆటోమేటిక్గా తెలియని హ్యాపీనెస్తో ఏడుస్తారు. నేను అలాగా రంగస్థలంలో రామ్ చరణ్ గారి యాక్టింగ్ చూసి ఇలా ఏడ్చేసాను అనమాట. అంటే నిజంగానే అక్కడ ఒకళ్ళు అంటే చనిపోతే తమ్ముడు పడే బాధ ఆవేదన ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను ఆ సాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఇంత బాగుంటుందా ఒక యాక్టర్ నిజంగా జీవించేశారు అసలు ఒక యాక్టింగ్గా కాకుండా అని. ఆ తర్వాత RRR. సో రామ్ చరణ్ గారి గురించి చెప్పాలి అని అంటే ఒక కొడుకుగా, ఇప్పుడు ఆయన ఒక తండ్రిగా సో అన్ని బాధ్యతలు తీసుకుంటూనే ఉన్నారు. యాక్చువల్గా రామ్ చరణ్ గారికి వాళ్ళ ఫాదర్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అని అంటే సార్ని చిరంజీవి గారిని ఎప్పుడైనా పక్కన ఉన్నప్పుడు చూడండి, ఇలాగే ఉండి వాళ్ళ ఫాదర్ వైపు ఇలా చూస్తూ ఉంటారు అనమాట ప్రేమగా. సో ఆ తండ్రి కొడుకుల ప్రేమ ఆ విధంగా ఉంటుంది. ఓకే, అండ్ మీరు చిరంజీవి గారిని కలిసారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటి అసలు మీ ఫీలింగ్ ఏంటి, ఎలా అనిపించింది అసలు? మాటలు లేవండి. యాక్చువల్గా చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన తర్వాత అందరూ వెళ్తున్నారు, కలుస్తున్నారు. సో నేను కూడా ఒక బొకే తీసుకొని వెళ్దామని అనుకున్నాను. కానీ అసలు కలుస్తామా చిరంజీవి గారి దగ్గరికి, అంతమంది క్యూ ఉన్నారు కదా, అసలు లోపలికి వెళ్తామా అనుకొని ఒక మంచి షాల్వా అయితే కొన్ని తీసుకొని వెళ్ళాను. అతన్ని అనుభవం అంత కాదు నా వయసు, అతని అనుభవం చాలా ఉంటుంది సార్ది. అంత అనుభవం అంత కాదు నా వయసు అయినప్పటికీ కూడా నేను వెళ్ళి సార్ని ఫస్ట్ చూసినప్పుడు ఫీలింగ్ వెరీ హ్యాపీ. అంటే సార్ నిజంగానేనా, చిరంజీవి గారైనా, అసలు ఇలా టచ్ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నాను. అంటే దేవుని దగ్గరగా చూస్తే ఎలా ఉంటుంది అని అలాగా. సో ఆ తర్వాత అందరూ బొకేస్ ఇచ్చారు, నేను మాత్రం సార్ విత్ యువర్ పర్మిషన్ అని చెప్పి షాల్వా కప్పి సన్మానం చేశాను. ఆ తర్వాత మా నాన్నగారి గురించి చెప్పాను. మా నాన్నగారికి చిరంజీవి గారు అంటే విపరీతమైన పిచ్చి. ఎలా అంటే ఆయన చిన్నప్పుడు 40 కిలోమీటర్స్ సైకిల్ తొక్కుకుంటూ థియేటర్ దగ్గరికి వెళ్ళి సినిమా చూసి మళ్ళీ 40 కిలోమీటర్స్ 80 కిలోమీటర్స్ సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి అలా ఉండేవాళ్ళు అనమాట. ఇప్పటికీ కూడా ఫోన్ చేస్తే ఏం చేస్తున్నాను అంటే చిరంజీవి గారి సినిమా చూస్తున్నానమ్మా అని చెప్తూ ఉంటారనమాట. అండ్ చూడడం మాత్రమే కాదు, ఈరోజు ఏదైనా చిరంజీవి గారి సినిమా వస్తే డేట్ వేసి మార్నింగ్ ఈ సినిమా చూశాను, ఆఫ్టర్నూన్ ఈ సినిమా చూసాను, నైట్ ఈ సినిమా చూసాను అన్ని రాసుకుంటారు. ఎందుకు నాన్న అని అంటే చిరంజీవి గారిని కలిసినప్పుడు చూపించడం కోసం. సో నేను సార్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు చెప్పాను అనమాట, సార్ మా నాన్నగారికి ఇలాగా బైపాస్ సర్జరీ జరిగింది, మీతో ఒక్క ఫోటో అని అంటే ఓకేనమ్మా నువ్వు ఖమ్మం అదే హైదరాబాద్ తీసుకొని వచ్చినప్పుడు నా దగ్గరికి తీసుకొని రా, నేను ఫోటో దిగుతాను అని చెప్పారు. నాకు ఇంకా ఆ రోజు అంతా ఎంత హ్యాపీ అంటే బయటకు వచ్చి కారు ఎక్కిన తర్వాత గట్టిగా అరిచేసాను. అంతకు ముందు వరకు ఏ సెలబ్రిటీస్తో అయినా ఫొటోస్ దిగాలి అని అంటే ఓకే ఒక హ్యాపీ ఉండేది. కానీ ఒక్కసారిగా మెగాస్టార్ గారు చిరంజీవి గారు, అసలు ఆ ఫోటో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. యా, ఇది అనమాట ఫోటో. ఫీలింగ్ సో హ్యాపీ. అసలు ఎంత బాగా మాట్లాడారు తెలుసా, మెగా స్టార్ కదా, కానీ అసలు ఆ ఫీలింగే లేదనమాట. అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని చెప్పేసి సార్ని చూస్తేనే అర్థమవుతుంది. అండ్ అలాంటి గొప్ప వ్యక్తికి తనయుడిగా రావడం అనేది రామ్ చరణ్ సార్ చేసుకున్న అదృష్టం. ఓకే, అండ్ స్వప్న గారు, రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ అని ఆయన కెరియర్ స్టార్ట్ చేసినందుకు ఎన్నో మాటలు అన్నారు. చిరుత సినిమా చిరంజీవి కొడుకని ఆడింది, మొగధీర డైరెక్టర్ వల్ల ఆడింది, ఆరెంజ్ ఆయన చేయలేదు కాబట్టి పోయింది అన్నారు. బట్ మీరేమంటారు, ఆ కామెంట్కి మీరేం పెడతారు? ఏమంటారు అని అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక రాయి విసురుతూనే ఉంటారు. ఫస్ట్ చిరంజీవి గారి వలన చిరుత హిట్ అయింది అని అంటే చిరంజీవి గారు కొడుకు కాబట్టి చిరుతగా మనందరికీ తెలుసు. అంటే చిరుతలో యాక్టింగ్ చేసింది రామ్ చరణ్ అంట, చిరంజీవి గారి కొడుకు అంట అని తెలుసు. కానీ అక్కడ యాక్టింగ్ చేసింది ఎవరు?
రామ్ చరణ్ గారు యాక్టింగ్ చేశారు. సో ఆ ఫస్ట్ మూవీకి అంత క్రేజ్గా ఎన్ని కలెక్షన్స్ వచ్చాయో మనందరికీ తెలుసు. ఆ తర్వాత మగధీర డైరెక్టర్ వల్లే అని అంటే, మగధీర ఇప్పటికీ కూడా ఆ సాంగ్స్, ఆ ధీర ధీర సాంగ్స్ కానీ ఇవన్నీ ఎవర్ గ్రీన్ అసలు. ఆ తర్వాత ఇప్పటివరకు ఇన్ని సినిమాలు తీస్తూనే వచ్చారంటే అది ఓన్లీ రామ్ చరణ్ సార్ తన టాలెంట్ వలన మాత్రమే. సో ఏదో నాన్నగారి వలన పేరు వస్తుంది, కానీ 100కి 100% పేరు రావాలంటే టాలెంట్, యాక్టింగ్ పరంగా నాన్నగారు ఉండాలి, డైరెక్టర్ గారు ఉండాలి, ప్రొడ్యూసర్స్ ఉండాలి, అందరు ఉన్న తర్వాత సినిమా. కానీ సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? హీరో ఎవరని అడుగుతాము. అలా అంటే హీరో భుజాల మీద సినిమాను మోయాలి, అంతే కదా. ఓకే. అండ్ రామ్ చరణ్ గారి సినిమా అప్డేట్లు వస్తే మెంటల్ ఎక్కిపోతుంది జనాలకి. నిజంగా అసలు 15th మూవీ అసలు ఆర్సీ 15th. యా, అసలు ఆ మూవీ గురించి అంటే ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిటింగ్ అనమాట. అంటే గేమ్ చేంజర్ ఆర్సీ 15 మనం చూసుకున్నట్టయితే శంకర్ గారు డైరెక్టర్. అంటే ప్రతి సినిమా ఏదో ఒక సోషల్ మెసేజ్ ఉంటుంది. అవును. అంటే ఇంతకుముందు లీక్ అంటే ఒక సైకిల్ తొక్కుతూ ఓల్డ్ రాజకీయ నాయకుల మాదిరి, మళ్ళీ తర్వాత వైజాగ్లో షూట్ డ్యాన్స్ చేసుకుంటూ ఒక యూత్గా, మళ్ళీ మొన్న క్లాసికల్ లుక్ రిలీజ్ అయింది, చూసారా? చూసాను. అంటే గేమ్ చేంజర్ అనగానే ప్రతి ఒక్కరు ఎలా ఆలోచిస్తున్నారంటే ఈ పబ్జీ గురించా, లేకపోతే గేమ్ చేంజర్ అతని బిహేవియర్ ఊసరవెల్లిలాగా మారుతుందా అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. కానీ సంథింగ్ డిఫరెంట్, ఏదో డిఫరెంట్గా అయితే ఉండబోతుంది మూవీ. ఎందుకంటే అక్కడ యాక్టింగ్ చేసేది రామ్ చరణ్ గారు కాబట్టి ఇంకా మాట్లాడుకోవడం లేవు. అండ్ 16th మూవీ మళ్ళీ బుచ్చిబాబు గారి కాంబినేషన్లో జాహ్నవి కపూర్ గారు హీరోయిన్గా. అప్పట్లో చిరంజీవి గారి పక్కన శ్రీదేవి గారు యాక్ట్ చేశారు, ఇప్పుడు రామ్ చరణ్ గారి పక్కన వాళ్ళ పాప జాహ్నవి కపూర్ గారు చేస్తున్నారు. అండ్ 17th ప్రాజెక్ట్ మళ్ళీ సుకుమార్ గారి వాళ్ళిద్దరు కాంబినేషన్లో అసలు. ఓకే. అంటే ప్రతి ఒక్కరు జాహ్నవి కపూర్ గారిది, రామ్ చరణ్ గారి ఫొటోస్ పెట్టి జగదేక వీరులు అని అలా పెడతారు అసలు. అంటే ఒక చిరంజీవి రామ్ చరణ్ ఫ్యాన్గా ఎలా అనిపిస్తుంది మీకు అసలు? అంటే హ్యాపీ కదా, ఎందుకంటే అందాలలో మహోదయం. అసలు చిరంజీవి గారి సాంగ్స్ అన్నీ నాకు ఎంత నోటెడ్ ఎలా అవుతాయంటే మా నాన్నగారి వలన అనమాట. సో నిజంగానే చెప్పొచ్చు జగదేక వీరుడు అతిలోక సుందరి అప్పట్లో వాళ్ళు సీనియర్స్, వీళ్ళు జూనియర్స్. ఓకే. అండ్ మనం చూస్తున్నాము అంటే ఒక మెగా పవర్ స్టార్ అయిన రామ్ చరణ్ గారు ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యారు. ఈ 3 సినిమాలతో ఎక్కడికి వెళ్తారు, మీ ఎక్స్పెక్టేషన్స్? 3 సినిమాల్లో ఎక్కడికి వెళ్తారు అంటే వాళ్ళ గురించి మనం చెప్పేంత స్టేజ్ కాదు, కానీ ఆల్రెడీ గ్లోబల్ స్టార్ అయిన తర్వాత ఇంకా వేరే ఇంకా అవార్డు ఇవ్వడానికి కూడా ఏముండదు. ప్రపంచం అందరికీ తెలుసు. ఈ 3 సినిమాల తర్వాత ఇంకా రామ్ చరణ్ గారు అని అంటే ఇంకా అలా చూడాల్సిందంతే. ఓకే. అండ్ వాళ్ళ సతీమణి ఉపాసన గారు మనం చూస్తున్నాము, చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంది ఆవిడ. అవును. ఓకే. సో ఎవరైనా సరే ఫస్ట్ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ దేవుడి దగ్గర వెళ్ళిపోయి, దేవుడా నన్ను కాపాడు, ప్లీజ్ దేవుడా నా బిడ్డ ప్రాణాలు కాపాడు అని 2 చేతులు జోడించి నమస్కరిస్తాము. మళ్ళీ అగైన్ 2 చేతులు జోడించి నమస్కరించి బతిమలాడేది ఓన్లీ హాస్పిటల్లో మాత్రమే. అలాంటి అపోలో హాస్పిటల్స్ ద్వారా ఎంతోమందికి లైఫ్ని మళ్ళీ పునర్జన్మని అందిస్తూ ప్రతి ఒక్కరికి కూడా లైఫ్, ఆడపిల్లలు ఎలా ఉండాలి, చిన్నపిల్లలు ఎలా ఉండాలి, ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు ఈ విధంగా ఉండాలి, అమ్మాయిలు చాలా సేఫ్గా ఉండాలి అని చెప్పేసి ఎప్పటికప్పుడు మోటివేషనల్ స్పీచెస్ ఇస్తూనే అందరికీ ఎప్పటి కూడా హెల్పింగ్ నేచర్ తనకి చాలా ఎక్కువ. అంటే ఉపాసన గారు అంటే ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది కదా, సో అలాగా రామ్ చరణ్ గారికి ఉపాసన గారు అలాగనమాట. ఓకే. మొన్న ఒక మ్యారేజ్కి వెళ్తున్నప్పుడు రామ్ చరణ్ గారు అలా కూర్చున్నారు, ఉపాసన గారు కాళ్ళు పెట్టారు, రామ్ చరణ్ గారు ఊతుతున్నారా. అవును. అదే అసలు ఆ విజువల్ చూసినప్పుడు ప్రతి ఒక్క అమ్మాయి అంటే ట్రెండింగ్ కదా ఇప్పుడు ఇన్స్టాలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఆ పోస్ట్ పెట్టేసి మాకు కూడా రామ్ చరణ్ సార్ లాంటి హస్బెండ్ కావాలి అంటే, ఎంత బయట ప్రపంచం మొత్తానికి కూడా అతను ఒక రారాజు అయినా ఒక రాజు అయినా కూడా భార్య దగ్గర నేను అబ్బాయిని, నేను మగాడిని అనే అహంకారం లేకుండా అందరితో అంటే అమ్మతో ఎలా ఉన్నాము, భార్య దగ్గర ఎంత తగ్గి ఉంటున్నాము, భార్యను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాము అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. ఓకే. అండ్ రామ్ చరణ్ గారు అంటే చేస్తే మనం చూసాం, కేజీఎఫ్ చూసాం, సలార్ చూసాం, ఆ లెవెల్లో మూవీ చేస్తే ఏ మల్టీ స్టార్ ఏ హీరోతో చేస్తే బాగుంటుంది? ఏ హీరోతో అంటే చిరంజీవి సార్ తోటి ఆల్రెడీ ఆచార్య చేశారు, బట్ పవర్ స్టార్ గారు ఓకే కళ్యాణ్ గారు. ఓకే. ఇంకా బయట హీరోస్ అని అంటే ఎన్టీఆర్ గారితో చూసేసాం. ఎన్టీఆర్ గారు, చెర్రీ గారు ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు అసలు త్రిబుల్ వాళ్ళిద్దరు ఆ ఫ్రెండ్షిప్ సాంగ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక ఫ్రెండ్ గుర్తొస్తారు. సార్ వాళ్ళ నాన్నగారు పక్కన నిలబడిన తర్వాత ఒక నాన్నగారు గుర్తొస్తారు. సార్ ఉపాసన గారు పక్కన నిలబడిన తర్వాత అమ్మాయిలందరికీ ఇలాంటి హస్బెండ్ కావాలి అని. అండ్ రీసెంట్గా సార్ ఫాదర్ కూడా అయ్యారు కాబట్టి, అండ్ ఒక మంచి తండ్రిగా కూడా బాధ్యతలు స్వీకరిస్తున్నారు చిన్న బేబీని ఇలా ఎత్తుకొని. సో ఎలాంటి హీరోతో అని అంటే
ఎన్టీఆర్ సార్ నాకు ఫేవరెట్ హీరో కాబట్టి ఎన్టీఆర్ గారితో ఆల్రెడీ అయిపోయింది మూవీ. నెక్స్ట్ ప్రభాస్ గారితో డార్లింగ్. ఓకే ఓకే. అండ్ రామ్ చరణ్ గారి కూతురు అంటే మనం చూస్తున్నాము, ఎవరైనా అంటే మిడిల్ క్లాస్ వ్యక్తి ఎవరైనా పేరు పాపకు పెట్టుకునే పిన్నునో బన్నునో చాక్లెట్ అర్థం కాని పేరు పెట్టుకుంటారు. కానీ అచ్చ తెలుగు పేరు క్లింకార. అవును, రామ్ చరణ్ గారి కూతురు పేరు. అవును, క్లింకార. ఆ పేరుకి అర్థం కూడా చెప్పారు. ఓకే, ఎలా అనిపిస్తుంది అసలు? ఎలా అంటే ఉపాసన గారు ఎప్పుడు తన డ్రెస్సింగ్ స్టైల్ కానీ తను మాట్లాడే విధానం కానీ ఏదైనా సరే ఒక తెలుగింటి అమ్మాయి లాగానే ఉన్నారు. తను పెంచే ఆ అమ్మాయి అంటే ఇక్కడే అర్థమైపోతుంది కదా, పెట్టిన పేరు కూడా క్లింకారా. సో తెలుగు ఈ ట్రెడిషనల్ ఇలాగే తీసుకొని వెళ్ళాలని తన ఉద్దేశం. ఓకే. అండ్ ఫ్యాన్స్, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మామూలు కాదు అసలు. అసలు అంటే ప్రతి ఊర్లో అండి నేను వింటున్నాను, అంటే పాలాభిషేకాలు వేస్ట్ పాలు చేయకుండా అన్నదానం చేపిస్తున్నారు అని విన్నాను నేను. అండ్ రేపు బ్లడ్ బ్యాంక్ కూడా పెడుతున్నారు, బ్లడ్ డొనేషన్ కూడా ఉంది రేపు హైదరాబాద్లో. అంటే మీరు వినడం కాదు, అది నిజం, నిజమే అది. అంటే చాలా సార్లు చిరంజీవి గారు, రామ్ చరణ్ సార్ చెప్పారు కదా, ఎందుకు మీరు అన్ని అలా వేస్ట్ చేసుకుంటున్నారు, ఏదైనా ఉంటే వాళ్ళకి పేదవాళ్ళకి ఇవ్వండి, అంతే తప్ప మీరు ఏది వేస్ట్ చేయొద్దు, వీలైతే మీ పేరెంట్స్ని హ్యాపీగా చూసుకోండి అని చెప్తూ ఉంటారు. సో రేపు మార్చి 27th రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అండ్ మెగాస్టార్ గారి ఫ్యాన్స్ అందరి తరపు నుంచి చెర్రీ గారు, రామ్ చరణ్ సార్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ లైఫ్ టైం ఇలాంటి బెస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇంకా మరెన్నో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మూవీస్ అన్నిటికీ కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్ నా తరపు నుంచి. అండ్ మన తమ్ముడు సాయి చరణ్ తరపు నుంచి, చూడు అక్కడ రామ్ చరణ్ గారు, సాయి చరణ్. ఓకే. అండ్ చరణ్ గారు పేరు పెట్టుకుని నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అంటే ఎప్పటి నుంచే ఉంది, ఇప్పుడు ఇంకా ఉంది. ఆ సేమ్ టైం రామ్ చరణ్ గారు మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తూ అసలు వరల్డ్ వైడ్గా పెద్ద స్టార్ అయిపోవాలి, ఇంకా ఇంకా పెద్ద స్టార్ అయిపోవాలని మనస్ఫూర్తిగా మేమైతే కోరుకుంటున్నాం. మీ ఫ్యామిలీ బాగుండాలి, 10 ఫ్యామిలీ చల్లగా ఉండాలి. అలానే మీ ఫ్యాన్స్ అసలు గ్రేట్ అబ్బా, ఎందుకంటే నేను కూడా మీ ఫ్యానే కాబట్టి. మీ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు రేపు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మీ బర్త్డేని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.